తెల్లవారి కరెక్ట్‌గా 3కి ఆ రోజు కరెక్ట్‌గా 3కి ఒక కలొచ్చిందండి. కళ్ళు తెరిస్తే 3. ఆ రోజు కరెక్ట్‌గా 3 అయిందండి తెల్లవారుజామున. 3కి ఇక్కడే నేనున్నాను. ఇలాగే ఉన్నారు అందరూ. లైటింగ్ ఉంది. ఇక్కడే నేను వాక్యం చెప్తున్నాను. మా పెద్ద బాబు వచ్చాడండి నా దగ్గరికి. చింటు. ఈ బాబే. ఇలాంటి కవరే తీసుకొని దాని నిండా కానుక పెట్టి ఇక్కడే నేను నించున్నాను. అక్కడ ఎయలేదండి. ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చాడండి. ఇలాంటి కవర్‌లోనే. మొత్తం కవర్ ఇస్తే నేను అనుకున్నాను వీడికి ఉద్యోగం లేదు కదా! కానుక ఎక్కడి నుంచి వచ్చింది వీడికి? నాకెక్కడి నుంచి కానుక ఇస్తున్నాడు వీడు అని చెప్పి నేను నవ్వుకున్న. ఒక తల్లిగా తీసుకున్నాను సిల్లీగా. అంతకన్నా ఎక్కువ తీసుకోలే. ఇక్కడే నేను నించున్నాను వాక్యం చెప్తున్న వెంటనే నా దగ్గరకొచ్చి చాలా ప్లెజెంట్‌గా ఉందండి మొహం. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చిన్న చిన్న చిరు కోపం, గట్టి కోపం అన్ని కోపాలు ఉన్నాయి. ఆళ్ళ నాన్న కోపం. ఈ కవర్ నిండా కానుక పెట్టాడండి. ఇక్కడే నించున్నాను పులిపీఠం దగ్గర నాకిచ్చాడు. నేను తీసుకున్నాను. ఇక్కడ తీసుకునే చూస్తున్నాను. వీడికి ఉద్యోగం లేదు. డబ్బులెక్కడి నుంచి వచ్చినాయి వీడికి? కానుక ఎలా ఇస్తున్నాడు అని చెప్పి చూశాను. సర్లే తీరా ఎందుకో ఇలా వెనక్కి తిరిగి చూశానండి. ఇలా వెనక్కి తిప్పి చూసేసరికి ఏవో రాశాడండి. ఏవో రాశాడు. అది నేను మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 27వ వచనం. దేవుడు సంకల్పమంతయు మీకు తెలియకుండా నేనేమియో దాచుకొనలేను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనే వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తునని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును చదవాలి అందరూ అప్పగించుకొనుచున్నాను. ఈ వాక్యం మొత్తం తెలుగులో రాసి ఉందండి. నేను అనుకున్నాను ఈడేంట్రా బాబు పెద్ద కథ రాసేసాడు అని చెప్పి మామూలుగా అనుకున్నాను. తీరా చూస్తే వాక్యం ఉంది దాని మీద. ఇదేంటి పిల్లోడికి తెలుగు రాదు కదా, ఇంత పెద్ద వాక్యం ఎలా రాశాడో. ఆ వాక్యం అంతా చదువుతున్నానండి. ఎలా ఉంది? ఈ వాక్యమునకు మిమ్మును అప్పగించుకొనుచున్నాను అని ఉంది కదా. ఆ వాక్యము రాస్తూ ఆ పైన ఏముందండి? దేవుని సంకల్పమంతయు మీకు తెలియపడకుండా నేనేమియో దాచుకొనును. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు నన్ను నేను దేవునికి ఒక దళపతిగా అప్పగించుకొనుచున్నాను. ఆ వాక్యమంతా రాసి ఆ వాక్యం తర్వాత అలా రాసుందండి. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు నన్ను నేను దేవునికి ఒక దళపతిగా అప్పగించుకొనుచున్నాను అని రాయబడి ఉంది. దళపతి అన్న దగ్గర ఇలా పెడతానండి నేను ఎప్పుడు కూడా. ఏదైనా ఇంపార్టెంట్ వాక్యం అంటే పైన ఇలాగా దాన్ని ఏమంటారో కామాలు పైన ఇలా కామ పెడ. ఆ దళపతి అన్న దగ్గర ఇలా ఉందండి. నాకు అర్థం కాలేదు అది దళపతి. నాకు అంటే మ్యాక్సిమం అర్థమైపోయింది. దేవుడు అప్పగించుకుంటున్నాడు. దేవుడికి తను తాను అప్పగించేసుకుంటున్నాడు. నేను తెల్లవారు లెగ్గానే బాబుని అడుగుతున్నాను, నాన్న ఆ గూగుల్లో టోనీ కొడుతుంది కదా, అలా కొట్టి చెప్తుంది అర్థాలు, నువ్వు దానికి అర్థం చెప్పు. దళపతి అంటే అర్థం ఏంటంటే సైన్యాధిపతి అమ్మ అన్నాడు. రాజు కాదండి, సైన్యాధిపతి. ఈ సంఘాన్ని నడిపించటానికి సైన్యాధిపతి. నన్ను నేను అప్పగించుకుంటున్నాను ఆ సైన్యాధిపతిగా. ఆ సంఘాన్ని కాయటానికి రక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘమును కాయుటకు 3.5 సంవత్సరములు కన్నీరు విడిచి కాపాడుకున్న ఆ సంఘమును కాయుటకు యేసయ్య 3.5 సంవత్సరములు కన్నీరు విడిచి కాపాడుకున్నటువంటి ఆ సంఘాన్ని కాయటానికి పౌలు గారు తన సంఘము కొరకు, దేవుని సంఘము కొరకు పౌలు గారు తన్ను తాను అప్పగించేసుకున్నాడండి. పౌలు గారు అప్పగించేసుకున్నాడు. అదే ఆ బిడ్డ రాసినటువంటి ఆ పేపర్ మీద ఉందండి. నన్ను నేను అప్పగించేసుకుంటున్నాను ఒక దళపతిగా ఆ సంఘానికి. నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని ఉందండి కవర్ మీద. ఒక దళపతిగా. అంతేనండి.
చిన్నోడు ఫోన్ చేసి, అంటే కల్లోనే చిన్నోడు ఫోన్ చేసి చెప్తున్నాడు, మమ్మీ నాకు కల వచ్చింది మమ్మీ. కల కాదు, నాకు దేవుడు మాట్లాడుతున్నారు మమ్మీ. ఏ సంఘములో అయితే దళపతిగా ఉన్నారో, ఆ సంఘాన్ని కాస్తున్నారో, దేవుడు అప్పగించినటువంటి బాధ్యతకి దళపతిగా ఉండి మనల్ని అప్పగించుకున్నారో, ఆ సంఘానికి ఎస్ఆర్ మనోహర్ గారు వస్తున్నారు మమ్మీ. హల్లెలూయా. ఎస్ఆర్ మనోహర్ గారు ఎంతమందికి తెలుసండి? నా ఆత్మీయ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. చాలా ఇష్టం అండి. వైజాగ్ అంతటిని ఒక ఊపేశాడండి ఆయన. వైజాగ్ అంతటికి ఆ యొక్క ఉద్యమం వచ్చింది ఆయన ద్వారానే. ఎస్ఆర్ మనోహర్ గారు బాబు అంటున్నాడు, మమ్మీ ఆ దళపతిగా అప్పగించుకున్నటువంటి ఆ సంఘానికి ఎస్ఆర్ మనోహర్ గారు ప్రతి ఆరాధనకి వస్తానని నాకు మాట ఇచ్చారు మమ్మీ. నాకు మాట ఇస్తున్నారు మమ్మీ. ప్రతి ఆరాధనకి, ప్రతి ఆరాధనలో నేను ఉంటాను, ప్రతి ఆరాధనని నడిపిస్తాను, ప్రతి ఆరాధనకి నేను వెళ్ళిపోతున్నాను అని నాకు మాట ఇచ్చారు మమ్మీ. ఎస్ఆర్ మనోహర్ గారు నాకు చెప్పారు. ఇంతవరకు నేను ఈ పిల్లడికి చెప్పలేదు, ఇంతవరకు నా చిన్న కొడుక్కి చెప్పలేదు, నేను ఇక్కడే చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. అంటే రాబో రోజుల్లో ఆ బిడ్డ పరిచర్య మొదలవ్వబోతుంది. ఆ బిడ్డ పరిచర్యలో ఆ ఎస్ఆర్ మనోహర్ గారు ఎవరో తెలుసండి? దేవుడు. అంత కాసుకుని ఉందండి ఉద్యమం, అంత కాసుకుని ఉంది దేవుడి పని, అంత బాధ్యత ఉంది. ఆ బిడ్డ ఒక్కడి మీద కాదమ్మా. నువ్వు అనుకుంటున్నావా ఈరోజు నువ్వు పాటలు పాడుతున్నావా? ఆ పాటల ద్వారా నీ కంఠస్వరం వింటున్నప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడు. నీ స్వరం విని, నీ మాటలు విని నీ భర్త సంతోషించకపోవచ్చు. నువ్వు దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడి సన్నిధికి నీ ముఖము కనబడుతున్నప్పుడు సంతోషిస్తున్నాడు ఆయన, ఆనందిస్తున్నాడు ఆయన. నువ్వెప్పుడు కనిపిస్తున్నావో నా బిడ్డ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అంత మిక్కుటమైన ప్రేమ ఎవరి దగ్గర నుంచి దొరకదండి. అంతగా ప్రేమిస్తున్నాడండి, అంతగా అప్పగించుకున్నాం. మీకు తెలుసా అండి, సంఘం పెట్టి ఇప్పటికి 3 సంవత్సరాలు నిండు, 4వ సంవత్సరం రన్నింగ్. ఇప్పుడు నేను సంసారంలో గెలిచాను, సంఘంలో గెలుస్తాను. నేను చనిపోయే లోపున సాధించి చనిపోతాను. దేవుడికి స్తోత్రం. ఆగనండి, భయం లేదు నాకు. దేనికి సరెండర్ అవను. నా శరీరం, నా ఆత్మ, నా ప్రాణం దేవుడి స్వాధీనం. దేని కొరకు నన్ను పంపాడో చివరి రోజుల లోపల మొత్తం నేను నెరవేర్చేస్తానండి.